First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. రామ్ లక్ష్మణ్ గారు మీ ఇద్దరికి కలిపి ఇప్పటి వరకు 6 నంది అవార్డ్స్ వచ్చాయి. ఏ సినిమాలకు వచ్చాయి? ఫస్ట్ సినిమా ఆర్య, బన్నీ, ఆంధ్రుడు, నేనింతే, రైడు. అయితే ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్గా ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇట్స్ గుడ్ నిర్ణయం అనమాట. ఎందుకనంటే గద్దర్ అన్న అంటే మాకు మా ఫేవరెట్ హీరో గద్దర్ అన్న. మేము ఊర్లో ఉండగా మేము గద్దర్ అన్న అభిమానులు అనమాట. తొలిపొద్దు నాటకం వేయడానికి కోసం ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వచ్చారన్న. అప్పుడు మేము సినిమాలకు వెళ్ళకముందు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మేము ఈ అన్న పార్టీ రాడికల్లో కూడా కొన్నాళ్ళు తిరిగాము కూడా సేవ చేయాలని. మేము అన్న పాటలు వినేవాళ్ళమి, అన్న మాటలు వినేవాళ్ళమి. జీవితంలో ఎదగటానికి కోసం మా జీవితం ఎదగటానికి కూడా అన్న పాటలు చాలా తోడ్పడ్డాయి, గద్దర్ అన్న పాటలు. అలాంటి గొప్ప మహానుభావుడు పేరు మీద అవార్డు చేసిన రేవంత్ రెడ్డి గారి సందర్భంగా వేరే థ్యాంక్స్. తీసుకునే వాళ్ళు అలా గద్దర్ అన్న పేరు అవార్డు అని తీసుకునే వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గ్రేట్ వర్డ్స్ అండి. ఈ సమయంలో గద్దర్ అన్న వచ్చిన సమయంలో మాకు అవార్డు వస్తే సంతోషం గుర్తుగా పెట్టుకోవాలనుకుంటున్నాం. మేము అన్నను కలిసాము, గద్దర్ అన్న గారిని కలిసాము. చాలా మంచి. లక్ష్మణ్ గారు, ఎప్పుడైనా మన సక్సెస్ మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఇప్పుడు మేమే కావచ్చు, మీరిద్దరూ సక్సెస్ఫుల్ కాబట్టి వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎవరం మాట్లాడుకోం. కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు పడే కష్టాలు. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు ఇప్పటికీ ఏమైనా గుర్తున్నాయా? మీరు సక్సెస్నే ఎక్కువ చూశారు కానీ మాలో ఫెయిల్యూర్ ఎక్కువ ఉండే తల్లి. ఎందుకనంటే ఎన్ని అపజయాలుంటే ఒక 10 అపజయాలుంటే ఒక విజయం ఉంటుంది. మనిషికి విజయమే గుర్తుంటుంది, అపజయం గుర్తుండదు. అందుకని 10 అపజయాల్లో మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ఉంది. అందుకని మనం అన్ని విజయాలను గుర్తుపెట్టుకుంటే కొన్ని నేర్చుకోలేము. అపజయాలు జరగాలి, మనిషికి ఫెయిల్ అవ్వాలి, ఇబ్బందులు పడాలి. దానిలో ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి. ఈ భూమికి మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం తల్లి. ఫ్యామిలీలో భర్త దగ్గర నువ్వేం నేర్చుకుంటావు, మీ పిల్లల దగ్గర నువ్వేం నేర్చుకుంటావు, సమాజం పట్ల నువ్వేం నేర్చుకుంటావు. ప్రతి క్షణం మనకు ఒక ప్రపంచం, ఒక పెద్ద బాల శిక్ష మనకి. అందుకని వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు పేర్లు పెట్టడానికి అవసరం లేదు మనకి. వాడు అలా ఉంటాడు. ఆయన దగ్గర ఏమి నేర్చుకుందాం. ఎందుకంటే మనం అన్ని మంచోళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన రూల్స్ లేదు, చెడ్డోళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక టై కట్టుకొని సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉండి రాముడు కూడా లక్ష్మణ్ని రావణాసురుడి దగ్గర విద్యకి పంపించాడు. చాలా చాలా విద్యావంతుడు కాబట్టి కొన్ని విషయాలు చిట్కాలు నేర్చుకొని చెప్పాడంట. అట్లాగే శత్రువైద్యం దగ్గర కూడా మంచి చాలా నేర్చుకోవచ్చు తల్లి, నా బంగారు తల్లి. ప్రపంచంలో మనం ఏమనుకుంటాం, మంచోళ్ళే ఫ్రెండ్షిప్ అనుకోవద్దు. శత్రువు దగ్గర కూడా అతని దగ్గర గుణగణాలు నేర్చుకొని అది లేకుండా చూడాలి బతకటం అంటే. కష్టాలు, కన్నీళ్ళు, ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి, కానీ కలిసి పుట్టారు, ఒకే టైంలో పుట్టారు, కలిసి పెరిగారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒకే సీన్లో ఇద్దరు కలిసి యాక్ట్ చేసేది చూశారు మీరు. మంచి సక్సెస్ని చూశారు. అదృష్టవంతులం మేము అనిపిస్తుంటుందా? ఇది అందరికీ వచ్చేది కాదు కదా. అట్లని అదృష్టవంతులు అంటే అది అదృష్టవంతులు అనుకుంటే అది నేనేది వస్తుంది, నేనే వస్తున్నా అహంకారం వస్తుంది. నువ్వెవరు అదృష్టవంతులు, నువ్వెవరు దురదృష్టవంతులు. మన రెండు నీకు సంబంధం లేదు. దురదృష్టం అదృష్టం మన చేతుల్లో లేదు. ఆయన ఆడిచ్చే నాటకంలోనే ఉంది కథ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఈ రోజు పని దొరికితే పరమాన్నం తిన్నట్టు, లేదంటే రేపు పస్తు పరగడిపే. ఇప్పుడు మీరు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఇవాళ పని ఉంటుంది, ఇక మళ్ళీ నెల రోజుల దాకా, 2 నెలల దాకా చాలా మంది కూడా మంచి క్వశ్చన్ అడిగారు నా బంగారు తల్లి. మా సినిమా కార్మికులు కావచ్చు, టెక్నీషియన్ చాలా మంది కావచ్చు, పేరు వస్తున్నప్పుడు ఆ డబ్బుల్ని కొంచెం విచ్చలేవిడి ఖర్చులు పెట్టి, తాగుడికి తిరుగుడికి ఖర్చులు పెట్టి లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డప్పుడు మా కళ్ళ ముందు చాలామందిని మేము చూసాం. నా మిత్రులారా, వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది సేవింగ్ మనీ, సేవింగ్ వాటర్,
సేవింగ్ జ్ఞానం. జ్ఞానం, సేవింగ్ ఎనర్జీ. సేవ్ ఎనర్జీ, సేవ్ Saving నాలెడ్జ్, సేవింగ్ వాటర్, సేవింగ్ లుక్. అంటే పదిదాన్ని కూడా పదిదాన్ని వేరే ప్రపంచ చెత్తాన్ని చూడకూడదు, అది కూడా సేవ్ చేయాలి. మీ ఇద్దరి వయసు ఎంత ఉంటుందో చెప్పండి. మా ఇద్దరు వయసు అంటే పుట్టిన డేట్ తెలీదు, 59, 60 వస్తున్నా, ఆగస్టుకి 60 అంటున్నారు. 60 ఉంటుంది. 60 ఏళ్ళు. అసలు 60 ఏళ్ళలా ఉన్నారా? పెద్దవాళ్ళలాగా సీనియర్స్ లాగా కనిపించాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయితే మాకు కనిపిస్తోంది. తెల్ల పంచులు కొట్టుకొని తలపాగాలు చుట్టుకొని పెద్దవాళ్ళలాగా కర్రపోటుతో నడుస్తూ భలే ఉన్నారు. ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే, ఎందుకనంటే మనం నమ్మి వచ్చిన ఫ్యామిలీ, మనం నమ్ముకున్న మా అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఫిట్నెస్గా ఉండాలి తల్లి. మేమని కాదు, ప్రతి మనిషి ఫిట్నెస్గా ఉండాలి.